హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పాఠశాల అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. ఖ, చ, ట, ఢ అనేటువంటి అక్షరాలు మనము ఈ యొక్క లెసన్లో మనం చూడబోతున్నాము. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. చిత్రంలో మనకు ఏమేమి ఉన్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు. చిత్రంలో పలక, బలపం, నోటు పుస్తకాలు, బంతి, కొన్ని పుస్తకాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది పుస్తకాన్ని చదువుతున్నారు, కొంతమంది రాస్తూ ఉన్నారు, కొంతమంది పేపర్ను చూస్తూ ఉన్నారనమాట. చార్ట్ పేపర్లో ఏముందో చూస్తూ ఉన్నారు. నీ స్నేహితులు ఎవడైనా ఈ బడికి రాకుంటే అతన్ని నువ్వు ఎట్లా తీసుకొస్తావు? నా స్నేహితుడు బడికి రాకపోతే అతనితో బడికి పోతే మనకు మంచి మంచి కథలు చెప్తారు, మనమందరము ఆటలు ఆడుకోవచ్చు, మంచి కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పి నేను తీసుకొని వస్తాను. సో నీకు ఎట్లాంటి బడి అంటే ఇష్టము, ఎందుకు? నాకు చదువుతో పాటు ఆటలకు ప్రాముఖ్యతను ఇచ్చేటువంటి బడి అంటే చాలా ఇష్టము. టీచర్లు పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళను ముందుకు నడపాలి. అప్పుడే పిల్లలు బాగా ముందంజలో ఉంటారు అన్ని విషయాల్లో. సో వాన పడుతుంటే నీకేమనిపిస్తుంది? వాన పడుతుంటే నాకు బాగా తడవాలి, అందులో వెళ్ళి గెంతులు వేయాలి అని అనిపిస్తుంది. ఖ, చ, ఠ, డ ఢ, ఠ అక్షరాలు ఉన్నటువంటి పదాలను వచ్చేసి పాఠంలో గుర్తించండి. కింది బొమ్మలు చూడండి, వాక్యాలు చెప్పండి, గీత గీసినటువంటి పదాలు చదవండి. శేఖరు నెమలి పింఛము అమ్ముతున్నాడు. రేఖ ఒక నెమలి ఈక అడిగింది. ఛత్రి, డంకాలు, ఖడ్గాలు, పాఠాలు. ఇక్కడ చూడండి, శంఖం, పించం, పాఠశాల, డంకా. క్రింది వాక్యాలు చదవండి, జవాబులు చెప్పండి. ఇక్కడ చూడండి, పాఠశాల అంటే ఏమిటి? పాఠశాల అంటే బడి. డంకా ఎట్లా మోగుతుంది? డమ్ డమ్ అని మోగుతుంది. ఏనుగు ముఖంతో ఉండేటువంటి దేవుడు ఎవరు? వినాయకుడు. ఛత్రం, డంకా, ఖడ్గం. ఇక్కడ గళ్ళలోని పదాల్లో వాక్యాలు అనేటువంటిది రాయండి. వాటిని ఉపయోగించి మనం మా వాక్యాలు అనేటువంటిది రాయండి. నెమలి పింఛం అందంగా ఉంటుంది. కమటం అంటే తాబేలు. కంఠం అంటే గొంతు. పాఠశాల అంటే బడి. డంక డమడమా మోగింది. కరం అంటే గాడిద. సో ఈ విధమైనటువంటి అక్షరాలని మనము రాసుకున్నాం.